నవంబర్ 7న ఆంధ్రప్రదేశ్లో మనకి ఏంటంటే 30% సిలబస్ ఇంటర్మీడియట్కి రెడ్యూస్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే 30% సిలబస్ని డిలీట్ చేశారు. అది ఏ టాపిక్స్ డిలీట్ చేశారో మనం సెకండ్ ఇంటర్ బాటనీలో ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు కంప్లీట్గా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు ఐడియా వస్తుంది. మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా సరే మళ్ళీ ఐడియా రాదు అది. ఓకే, అలాగే మన ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే రైట్. మనకి సీనియర్ ఇంటర్ బాటనీలో యాక్చువల్గా మనకి 13 చాప్టర్స్ ఉన్నాయి. 13 చాప్టర్స్ మనకేంటంటే పాండమిక్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ టైం తక్కువ ఉంది కాబట్టి కొన్ని చాప్టర్స్ అనేవి డిలీట్ చేశారు. అది ఇది కేవలం ఐపీఈ వరకు. ఇది ఐపీఈ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాస్త రిలీఫ్ అనేది వస్తుంది మీకు ఇక్కడ. ఓకే, కాస్త రిలీఫ్ వస్తుంది. ఓన్లీ 70% సిలబస్ మాత్రమే కాబట్టి లాస్ట్ ఇయర్ మాదిరిగానే ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. కాలేజెస్ కూడా స్టార్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేశారు కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 30% అయితే సిలబస్ని డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, మనకి సీనియర్ ఇంటర్ బాటనీలో 13 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 13 చాప్టర్స్లో మనకి మినరల్ న్యూట్రిషన్ సెకండ్ చాప్టర్ ఏంటంటే మినరల్ న్యూట్రిషన్. ఈ మినరల్ న్యూట్రిషన్ టోటల్ చాప్టర్ని డిలీట్ చేయడం జరిగింది. టోటల్ చాప్టర్ని డిలీట్ చేశారు. మినరల్ న్యూట్రిషన్ మనకి అకాడమీ బుక్లో ఏ పేజెస్లో ఉందంటే ఇక్కడ మనకి 29 నుంచి 46 వరకు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఈ పేజెస్ని ఎగ్జామ్కి రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల్లో పెరుగుదల మరి వృద్ధి. దీంట్లో కొన్ని టాపిక్స్ రిమూవ్ చేశారు. దీంట్లో ఒకటి 6.1 రిమూవ్ చేశారు, గ్రోత్. 6.2 గ్రోత్ అంటే పెరుగుదల, డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేషన్, రీడిఫరెన్షియేషన్, ఈ కాన్సెప్ట్ని కూడా రిమూవ్ చేశారు. నెక్స్ట్ డెవలప్మెంట్, వృద్ధి, ఈ కాన్సెప్ట్ని కూడా 6.3ని డిలీట్ చేశారు. కాకపోతే 6.4 అన్నది ఎగ్జామ్లో ఉంది ఇక్కడ మనకి. ఈ 6.4లో మనకి ఫైటో హార్మోన్స్ ఉన్నాయి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. ఏంటా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే ఆక్సిన్స్, సైటోకైనిన్స్, జిబ్బర్లిన్స్ అండ్ ఇథిలీన్. ఈ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. ఈ 4 మనకి 4 4 మార్క్స్గా ఉన్నాయి ఈ టాపిక్లో. 4 4 మార్క్స్గా ఉన్నాయి ఈ టాపిక్లో. అలాగే ఈ లెసన్లో మనకు ఒక 4 మార్కు, ఒక 2 మార్కు వస్తుంది కాబట్టి 2 మార్క్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. ఈ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. పీజీఆర్స్, ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ అయితే సిలబస్లో ఉన్నాయి, 100% సిలబస్లో ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్లో మనకి ఏంటంటే ఒకటి 4 మార్క్స్లో వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. కాబట్టి 6.4 అనేది 100% ఉంది కాబట్టి దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ 6.5 కూడా రిమూవ్ చేశారు, సీడ్ డార్మెన్సీ. 6.6 ఫోటో పీరియాడిజం, సీడ్ డార్మెన్సీ, వెర్నలైజేషన్. అంటే ఓన్లీ ఈ టాపిక్లో మీకు ఫైటో హార్మోన్స్ మాత్రమే ఉన్నాయి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా టాపిక్ అంతటిని, చాప్టర్ అంతటిని ఏం చేశారు, డిలీట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 13th లెసన్. 13th లెసన్కి వచ్చేసరికి స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆన్ ఫుడ్ ప్రొడక్షన్, ఆహారోత్పత్తిని అధికం చేసే వ్యూహాలు అనే ఒక లెసన్ ఉంది ఇక్కడ మనకి. దీంట్లో 13.11 ఇదైతే ఉంది. 13.11 దీంట్లో ప్లాంట్ బ్రీడింగ్ స్టెప్స్ ఉన్నాయి. ప్లాంట్ బ్రీడింగ్ అంటే మనకి ఈ సైంటిస్టులు కానీ ఫార్మర్స్ కానీ ఒక సీడ్ని లేదా హైబ్రిడ్ సీడ్ని ఏ రకంగా తయారు చేస్తారనే దాంట్లో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్ని చదవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లాంట్ బ్రీడింగ్ ఈ లెసన్లో మీకు ఒక ఎస్సే వస్తుంది ఇక్కడ మనకి. టోటల్గా మనకి ఎగ్జామ్లో 3 ఎస్సేస్ వస్తాయి. ఒకటి రెస్పిరేషన్ నుంచి ఒక ఎస్సే వస్తుంది, గ్లైకాలసిస్ క్రెబ్స్ సైకిల్. రెస్పిరేషన్, గ్లైకాలసిస్ క్రెబ్స్ సైకిల్, దీని నుంచి ఒక ఎస్సే వస్తుంది. నెక్స్ట్ బయోటెక్నాలజీలో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ప్రిన్సిపల్స్, ప్రాసెస్. నెక్స్ట్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ టూల్స్, ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో యూజ్ చేసే టూల్స్. ఈ రెండు రెస్పిరేషన్లో గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి బయోటెక్నాలజీలో బయోటెక్నాలజీలో మనకి ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ప్రిన్సిపల్స్, ప్రాసెసెస్. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ప్రిన్సిపల్స్
ప్రాసెసెస్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్. ఇది ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ టూల్స్. ఈ రెండిట్లో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. థర్డ్ ఎస్సే అనేది ఇక్కడ ఏంటి మనకి ప్లాంట్ బ్రీడింగ్ కానీ 13.3 టిష్యూ కల్చర్ కానీ ఈ రెండు కాన్సన్ట్రేట్ చేయాలి. థర్డ్ ఏంటి మనకి ప్లాంట్ బ్రీడింగ్ అండ్ టిష్యూ కల్చర్. ఫిఫ్త్ వన్ ప్లాంట్ బ్రీడింగ్, సిక్స్త్ వన్ ఏంటి టిష్యూ కల్చర్. ఈ రెండు ఎస్ఏల నుంచి ఒక ఎస్ఏ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మీ 6 ఎస్ఏలు కాన్సన్ట్రేట్ చేయాలి. కామన్గా అయితే ఈ 6 ఎస్ఏలు ముందుగా అందరికీ రావాలి. ఓకే, నెక్స్ట్ మనకి 13.11 ప్లాంట్ బ్రీడింగ్ అయితే ఉంది, రైట్. దీంట్లో ఉండే స్టెప్స్ అనేవి మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 13.12 ప్లాంట్ బ్రీడింగ్ ఫర్ డిసీజ్ రెసిస్టెన్స్ 247 పేజ్లో ఉంది. దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ బ్రీడింగ్ ఫర్ డెవలపింగ్ రెసిస్టెన్స్ ఇన్సెక్ట్ పెస్ట్స్, దీన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. 249 పేజ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ప్లాంట్ బ్రీడింగ్ ఫర్ ఇంప్రూవ్డ్ ఫుడ్ క్వాలిటీ, దీని 250 పేజ్లో ఉంది. దీన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. అలాగే సింగిల్ సెల్ ప్రోటీన్ జనరల్గా ఇది వెరీ షార్ట్స్లో వస్తూ ఉండేది, దీన్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 13.3 ఉంది. 13.3 టిష్యూ కల్చర్ మీద ఉండే వెరీ షార్ట్స్ అలాగే ఎస్సే, ఈ రెండు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ప్లాంట్ బ్రీడింగ్, టిష్యూ కల్చర్. 13.11 13th చాప్టర్లో మనకి 13.11 అలాగే 13.3 ఈ కాన్సెప్ట్స్ అయితే 2 ఎస్ఏలు కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. వీటి మీద ఉండే వెరీ షార్ట్స్ కూడా చదవాల్సి ఉంటుంది. వెరీ షార్ట్స్ ఉంటాయి. ఓకే, ఇది టోటల్గా మనకేంటి 70% సిలబస్. దీంట్లో మినరల్ న్యూట్రిషన్ కంప్లీట్గా రిమూవ్ చేశారు. ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్లో మనకు ఓన్లీ ఫైటో హార్మోన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 4 4 మార్క్స్ కూడా చదవాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఏంటి మనకి ఓన్లీ 8 మార్క్స్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ ప్లాంట్ బ్రీడింగ్, టిష్యూ కల్చర్ ఈ కాన్సెప్ట్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. మిగతా టాపిక్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. ఓకే, ఇవైతే ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈ సిలబస్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఐపీ స్టూడెంట్స్కి అయితే కాస్త బెటర్గానే గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. మంచి రిలీఫ్ అయితే ఉంది. నీట్ స్టూడెంట్స్ మాత్రం ఈ చాప్టర్స్ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.